ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. దీన్ని ఎంత చూస్తున్నా ఏమీ అర్థం కావడం లేదు. ఏదో బండ గుర్తులు గీశారు. అది ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. మేడం, వాళ్ళు మన స్టేషన్లోనే ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి అడిగితే వాళ్ళే చెప్తారు కదా. అవును మేడం, వీళ్ళందరూ ఒకటే గ్యాంగ్ కాబట్టి వీళ్ళకి రెగ్యులర్గా కొండల్లోని కొన్ని ప్రాంతాలుంటాయి. అవి పోలీసులు కూడా చేరుకోలేని డీప్ ప్రదేశాలుంటాయి. అలాంటి దగ్గర వీళ్ళు డబ్బులు దాస్తారు. తర్వాత వర్షాలు పడి చెట్లవి పెరిగినా ఆ రోడ్డు మర్చిపోకుండా ఉండడానికి ఇలాంటి మ్యాప్లు తీసుకుంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మేడం. నువ్వు చెప్పింది నిజమే శివ. ఈ విషయం పుష్ప సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే స్మగ్లర్స్ ఎలా ఉంటారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా బిహేవ్ చేస్తారో మొత్తం వివరంగానే చూపించారు కదా. కానీ ఇప్పుడు మనకు కావలసింది ఆ వివరాలు కాదు. వాళ్ళని మనం ఇక్కడికి పిలుస్తాం, దీని గురించి చెప్పండి అంటాము. వాళ్ళే చెప్పారు కదా, ఈ మ్యాప్ దొరికితే తలరాతలు మారిపోతాయని, తరాలు కూర్చుని తిన్నా తరగనంత సంపద దొరుకుతుందని. అప్పుడు కూడా మనకు నిజం చెప్తారని నమ్మకమేముంది? అసలు అడవుల్లో మనల్ని మిస్లీడ్ చేసి అదే అడవుల్లో తప్పించుకొని వాళ్ళు దీని దగ్గరికి చేరుకుంటారు కదా. వాళ్ళ ప్రాంతం కాబట్టి మనం కూడా వాళ్ళని ఏమీ చేయలేము. స్మగ్లర్స్ ఎంత క్లియర్గా ఉంటారో మనకు తెలుసు కదా. అందుకే దీని గురించి వాళ్ళని అడగకూడదు, మనమే తెలుసుకోవాలి. ఆ సంపదని మనం పట్టించాలి. పై ఆఫీసర్లకి కొంత చూపించాలి, మిగిలింది మనం సంపాదించుకోవాలి. కేసు మాత్రం గోపి మీద ఉండాలి. గోపి మీద కొత్త కేసు వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో బోల్డంత క్యాష్ వస్తుంది. మహేష్, అసలు ఈవిడికి పెళ్లి కాలేదు, ఉన్న తమ్ముడు కూడా చనిపోయాడు, ఒంటరిగానే ఉంది కదా. ఇంకీ డబ్బంతా ఏం చేసుకుంటుంది? సార్, పొరపాటున మీ మాట వినిందంటే గోపి మీద పెట్టే కేసుల్లో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యామని మనల్ని ఇరికిస్తుంది. ఎంత సైలెంట్గా ఉంటే మనకంత మంచిది. శ్రీకర్, అదేంటి తారా, అక్కడే నిలబడి చూస్తున్నావు? లోపలికి రా. ఏం తారా, ఏం చూస్తున్నావు? ఏం చేస్తున్నావు శ్రీకర్? అదే, ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళటం లేదు కదా, వర్క్ చాలా పెండింగ్లో ఉంది. కనీసం ఇంట్లో కూర్చుని ఫినిష్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఈ మధ్య ఫినిష్ చేయడం చాలా బాగా నేర్చుకున్నట్టున్నావు. చేయాలి కదా, అనుకున్న పని చేయకపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది కదా. అందుకేనా ఎవరికీ తెలియకుండా నువ్వు అనుకున్న టార్గెట్ చాలా తెలివిగా ఫినిష్ చేస్తున్నావు. ఏంటి తారా, మాటల్లో ఏదో తేడా కనపడుతోంది? ఇన్ని రోజులు నేను నీలో తేడా చూడలేదు, కానీ ఈ రోజే నాకు చాలా తేడా కనిపించింది. అందుకే నిన్నే అడుగుదామని వచ్చాను. నువ్వేదో చాలా కొత్తగా మాట్లాడుతున్నావు, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు. అదేదో బయటకు అడిగేసి. నేను నీ ఫ్రెండ్నే కదా. ఏం లేదు, ఈ మధ్య నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు కొత్తగా అనిపించింది, అందుకే అలా అడిగాను. నువ్వేదైనా దాస్తున్నావా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వితారా, నీ దగ్గర నేనేం దాస్తాను? మా మామయ్య అంటే నాకెంతో ఇష్టం, ఆయన ఎప్పుడు బావుండాలని కోరుకుంటాను. కానీ
జరుగుతున్న పరిస్థితులన్నీ నీకు తెలిసినవే కదా. ఎవరూ మనశ్శాంతిగా లేరు. మరీ ముఖ్యంగా మామయ్య బాధపడుతున్నారు. అందుకే ఆ బాధ తట్టుకోలేక కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాను. అదేంటి శ్రీకర్, అన్ని విషయాలు నువ్వే చూసుకుంటున్నావు కదా, అలా అని నువ్వే బ్యాలెన్స్ తప్పితే ఎలా? నా మనసేంటో నీకు తెలుసు కదా. నా అనుకునే వాళ్ళు బాధపడితే నేను తట్టుకోలేను. అది సరే, నువ్వు నన్నేదో అడగాలని కదా వచ్చావు, మరి ఇవన్నీ అడుగుతున్నావేంటి? నేను మర్చిపోయాను. ఏం అడుగుదామని అనుకున్నాను. అవును, వికాస్ గారి వేలుకి ఒక మంచి ఉంగరం చేయించమన్నారు. ఏ డిజైన్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. అప్పుడే నీ చేతి ఉంగరం గుర్తొచ్చింది. ఒకసారి చూపిస్తే ఆ డిజైనే చేయిస్తాను. ఆ ఉంగరం అంటే నీకు చాలా సెంటిమెంట్ అని, అది ఎప్పుడు నీతోనే ఉండాలని అనుకుంటూ ఉంటావు కదా, మరి ఇప్పుడు నీ చేతికి లేదేంటి? నిజమే తారా, వర్క్లో పడి నేను కూడా గమనించలేదు. ఆ ఉంగరం ఏమైంది? ఒక నిమిషం. షిట్, అసలు ఉంగరం ఏమైంది? నేను చూసుకోకుండా ఎలా వదిలేశాను? నువ్వు అడిగి చాలా మంచి పని చేసావు తారా, కానీ ఆ ఉంగరం... ఏంటి శ్రీకర్, ఉంగరం కనిపించట్లేదా? ఇంతకీ ఇంట్లోనే ఉందా లేక ఇంకెక్కడైనా ఉందా? ఒక నిమిషం తారా, ఉంగరం కనిపించకపోయేసరికి నాకే పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇదిగో తారా, ఇందులో ఉంది. నేను భోజనం చేసేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసేస్తాను. ఇందాక ఇక్కడ పెట్టాను, బట్ వర్క్లో పడి మర్చిపోయాను. ఈ ఉంగరం నువ్వెక్కడ చేయించావు? ఎందుకు తారా, ఇప్పుడు ఉంగరాలు పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఆర్నమెంట్స్ అన్నీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో తయారవుతాయి. నువ్వే షాప్కైనా వెళ్ళు, ఇంతకన్నా మంచి డిజైన్స్ చూపిస్తారు. ఒక నిమిషం, నేను ఫోటో తీసుకుంటాను. తీసుకో. సరే శ్రీకర్, వస్తాను. ఏంటబ్బాయి నువ్వు అనేది? నీ చేతి ఉంగరం తారకి దొరికిందా? అసలే ఆ తార తీగ దొరికింది అంటే డొంకంతా లాగే రకం. అలాంటి దానికి ఇంత పెద్ద ఆధారం దొరికింది అంటే మన రాతలు తలకిందులైపోతాయేమో. అల్లుడు, తారని తక్కువ అంచనా వేయొద్దు. అది మామూలుది కాదు. బయటకు అమాయకంగా కనిపిస్తుంది, కానీ అది అనుకున్నది జరిగే వరకు నిద్రపోయే మనిషి కాదు. ఇప్పుడు ఇంత పెద్ద ఆధారం దాని చేతిలో ఉందంటే మన బతుకు బందరు బస్టాండే. నేను మీ అంతా వెర్రి పుష్పాన్ని కాదు. తారకిప్పుడు ఉంగరం దొరికింది, కానీ ఆ ఉంగరం ఎప్పుడో నా దగ్గరుంది. అదేంటి, పోయిన ఉంగరం నీ దగ్గరే ఉంటే తారకెలా దొరికింది? అలా ఆ రోజే ఉంగరం పోయిందని నాకు తెలిసింది. అప్పుడే ఏదో ఒక రోజు ఆ ఉంగరం ఎవరో ఒకరికి దొరుకుతుంది. అది ఆధారంగా తీసుకుని నా దగ్గరికి వస్తారు అని నేను ముందే ఊహించాను. అప్పుడు ఊహించావు సరే, ఆ తర్వాత ఏం జరిగిందో అది కూడా చెప్పబ్బాయ్. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇందులో టెన్షన్ పడ్డానికి ఏముంది బాబాయ్? సేమ్ టు సేమ్ ఉంగరం వెంటనే చేయించుకుని
నా చేతికి పెట్టుకున్నాను అంతే. అబ్బబ్బబ్బబ్బా అల్లుడు, నీవి మామూలు తెలివితేటలు కాదు. అవునబ్బాయి, నువ్వు ప్రతిదీ ఇంత తెలివిగా ఆలోచిస్తున్నావు కాబట్టి ఇందిర లాంటి ఇంటెలిజెంట్ ఆఫీసర్కి కూడా నీ మీద డౌట్ రాకుండా ఆ గోపిగాడి మీద అనుమానాన్ని పెంచుకుంది. అందర్నీ నమ్మించాను కానీ ఆ తారను మాత్రం నమ్మించలేకపోయానని ఇప్పుడే నాకు అర్థమైంది. అదేంటి, అది ఏమీ అడగకుండా వెనక్కి వెళ్ళిపోయిందని నువ్వే చెప్పావు. తను వెళ్ళిపోయింది, కానీ నమ్మకంతో వెళ్ళిపోయినట్టు నాకనిపించలేదు. వెళుతూ వెళుతూ నన్నొక చూపు చూసింది. ఆ చూపుల్లోనే నా మీద అనుమానం కనిపించింది. ఖచ్చితంగా తను నేను చెప్పిన మాటలు నమ్మలేదని నాకర్థమైంది. దానికి నా మీద డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఎలా తప్పించాలా అని నేనిప్పుడు ఆలోచిస్తున్నాను. తార విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానంగా చూసింది అంటే అది పెనుభూతంగా మారకముందే మనం జాగ్రత్త పడాలి. అవునల్లుడు, తార అనుమానం బలపడకముందే నీకు సృజనికి పెళ్లి జరిగిపోవాలి. ఆ తర్వాత నువ్వు ఈ ఇంటి అల్లుడవుతావు కాబట్టి తార మాట చెల్లదు. ఆ, అంటే తార తలుచుకుంటే ఏదైనా చేయగలదు. మన ప్లాన్లన్నీ తలకిందులు అయిపోతాయేమో అని కొంచెం భయంగా ఉంది. భయపడ్డంలోనే మనం పడిపోవడం ఉంటుంది. మనం పడిపోకూడదు, గెలిచి తీరాలి. మీరు అనవసరంగా భయపడి నన్ను భయపెట్టాలని చూడకండి. అంతవరకు వస్తే తారాంతం ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. అయినా ఈ తారకి గోపి అంటే ఎందుకంత అభిమానం? దీని మొగుడు అక్కడుండి ఇది ఇక్కడుండి నాకు బీపీ తెప్పిస్తోంది. హాయిగా సింగపూర్ వెళ్లి సంసారం చేసుకోకుండా ఇక్కడుండి దయ్యంలా నన్ను సాధిస్తోంది. ఆ ఉంగరం తార దగ్గరే ఉంది కదా, అది ఎక్కడ కొన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే తర్వాత మనం ఇరుక్కుంటాం అబ్బాయి. చెప్పాను కదా, తార అంతవరకు వస్తే నేను తన అంతాన్ని చూస్తానని. గోపిని జైలుకు పంపించాను. సృజనని నా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను. దీనికి తార అడ్డు తగిలిందంటే తార అనేది తారల్లో మాత్రమే ఉంటుంది. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్, కూర్చోండి సార్. థ్యాంక్ యూ. సార్, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 30 సంవత్సరాలు సర్వీస్ చేశారు కదా? అవును మేడం, నా జీవితం అంతా అడవుల్లోనే గడిచింది. మరీ ముఖ్యంగా శేషాచలం అడవుల్లోనే ఎక్కువగా గడిపాను. తర్వాత నల్లమల ఫారెస్ట్లో సర్వీస్ చేస్తూ రిటైర్ అయ్యాను. ఇప్పుడు మీ హెల్ప్ మాకు కావాలి సార్. ఒక పెద్ద కేసు కోసం నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. మాకొక క్లూ దొరికింది. అదేంటో మాకు అర్థం కావడం లేదు. ఆ డిపార్ట్మెంట్లో మీరు అధికారి కాబట్టి తప్పకుండా దీని గురించి మీకు తెలుస్తుందని మిమ్మల్ని రమ్మన్నాను. తప్పకుండా. రిటైర్ అయిపోయినా డిపార్ట్మెంట్ సర్వీస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఏంటది? ఇదొక స్మగ్లర్ దగ్గర దొరికింది సార్. ఖచ్చితంగా ఇది డంపుకు సంబంధించిందని మా అనుమానం. కానీ దీన్ని ఎలా డీకోడ్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. అందుకే మీ సాయం కోరుతున్నాం. నేనొక వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నానండి. అన్యాయంగా తనని ఇరికించారు. తను బయటికి రావాలి అంటే నాకు సరైన సాక్ష్యాధారాలు కావాలి. దానికి సంబంధించిన ఒక క్లూ నాకు దొరికింది.
దానిపై మీరేమైనా చెప్పగలరేమోనని మిమ్మల్ని రమ్మన్నాను. తప్పకుండా అమ్మా. రమేష్ గారు నాకు అన్ని వివరాలు చెప్పారు. మీకు ఏ సాయం కావాలన్నా చేస్తానమ్మా. మీ అనుమానం నిజమే. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద డంప్కి సంబంధించిన మ్యాపు. స్మగ్లర్స్ చాలామంది కూలీలను పెట్టించి టన్నుల కొద్దీ ఎర్రచందనం చెట్లు కొట్టించేస్తారు. వాటిని వెంటనే రవాణా చేస్తే పోలీసుల కంట పడతారు. చెక్ పోస్టులు దాటించడం అంటే చాలా ప్రమాదం. వాళ్ళకి తెలుసు. అందుకే కొద్ది రోజులు ఏమీ జరగనట్టుగా సైలెంట్గా ఉంచడం కోసం ఈ కలప మొత్తాన్ని అడవుల్లోనే ఒక మారుమూల ప్రాంతంలోని డిఫరెంట్ ప్లేసుల్లో టన్నుల కొద్దీ వాళ్ళు దాచేస్తారు. ఆ దాచిన వాటిని గుర్తుపెట్టుకోవడానికి అడవి మార్గాలు బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి రూట్లు మారిపోతాయి. అలా మారిపోయినా కొన్ని బండ గుర్తులు వాళ్ళు పెట్టుకొని ఇలాంటి మ్యాపులు రెడీ చేసుకుంటారు. ఇంత మ్యాప్ ఉంది అంటే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద డంప్ అయి ఉంటుంది. దాని వాల్యూ 100 కోట్లు అయి ఉండొచ్చు. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ ఇది శేషాచలంలో ఉందని ఎలా తెలుసుకోగలం? ఈ ఉంగరమే నాకు ఆధారం. అసలు ఈ ఉంగరం ఎక్కడ తయారైంది, ఎవరు అమ్మారు, ఇది మీరు తెలుసుకునే అవకాశం ఉందా? పెద్ద షాపుల వాళ్ళు ప్రతి వస్తువు మీద వాళ్ళకు సంబంధించిన ఒక గుర్తు పెట్టుకుంటారమ్మా. ఆ షాప్ పేరుకు సంబంధించిన అక్షరమో ఇంకా ఏదో ఒకటి పెట్టుకుంటారమ్మా. దీని మీద అలాంటి గుర్తుందమ్మా. దీన్ని డీకోడ్ చేస్తే అది ఎక్కడ కొన్నారో ఎప్పుడు కొన్నారో పూర్తిగా బయటకు వస్తుందమ్మా. చాలా థ్యాంక్స్ అండి. ఈ నిజం బయటికి తెలిస్తే ఒక అమాయకుడు నేరస్తుడు కాదు అని నిర్దోషిగా నేను బయటికి తీసుకురాగలుగుతాను. లేదు అంటే తనని ఇరికించడానికి చాలా కుతంత్రాలు జరుగుతున్నాయి. దాన్ని నేను తప్పించలేను. మీరు చెప్పిన దాన్ని బట్టి గోపిని నేను బయటకు తీసుకురాగలను అనే నమ్మకం వచ్చింది. ఇది శేషాచలం అడవుల్లో కాదు, నల్లమల ఫారెస్ట్లో దాచారు. అక్కడ నిఘా ఎక్కువగా ఉంటుందని చాలా తెలివిగా నల్లమల ప్రాంతానికి అడవి మార్గంగా ఉండాలని దీన్ని తయారు చేశారు. ఇది ఇక్కడే ఒక మారుమూల ప్రాంతంలో దాచారు. కానీ అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న టెక్నాలజీని వాడితే ఎక్కడికైనా చేరుకోగలం సార్. మరి కష్టమంటారేంటి? ఇందిరి గారు, మనం సిటీలో ఉంటున్నాం కాబట్టి గూగుల్ మ్యాప్ ద్వారా ఎక్కడికైనా చేరుకోగలమని మనకు నమ్మకం ఉంటుంది. కానీ నల్లమల్ల అన్నది చాలా దట్టమైన అడవి ప్రాంతం. ఒక్కొక్క దారిలో మనం వెళ్ళినప్పుడు దిక్కులు కూడా తెలియక బయటకు కూడా రాలేము. అంతవరకు ఎందుకు, అదే అడవిలో పనిచేసే బీట్ ఆఫీసర్లు కూడా ఆ ప్రాంతానికి చేరుకోలేరు. ఇలాంటి చోట ఈ డంపుని దాచేయడం అంటే ఖచ్చితంగా ఈ స్మగ్లర్ చాలా పెద్ద గ్రౌండ్ వర్క్ చేసిన వాడై ఉండాలి. వీడి గతాన్ని తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది. ఇలాంటి వాళ్ళు మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. పొరపాటున తెలిసి తెలియకుండా అక్కడికి వెళ్ళాము అంటే మన శవాలు కూడా బయటికి దొరకవు. ఈ ఒక్క మాట చాలు సార్. నేను ఎవరి గురించైతే ఆలోచిస్తున్నానో వాడు పూర్తిగా ఇరుక్కున్నాడు. దీంతో వాడి బ్రతుకు మొత్తం జైల్లోనే గడిచేలా నేను చేస్తాను. ఈ ఉంగరం గురించి బయటకు వచ్చింది అంటే ఆ రోజు గోపిది ఏ తప్పు లేదని తెలుస్తుంది. దీంతో నేను గోపిని బయటికి తీసుకొస్తాను. వాళ్ళను పంపించాను. డీటెయిల్స్ తెలుసుకోమన్నాను. ఆ ఉంగరం ఎవరు కొన్నారో తెలుస్తుంది. శ్రీకర్ కొన్నట్టుంటే శ్రీకర్ ఆడుతుంది నాటకం అని
పూర్తిగా అర్థం అవుతుంది. రండి రమేష్ గారు, మీరేం చెప్తారా అని నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఆ ఉంగరం ఎవరు కొన్నారో తెలిసిందా? ఎప్పుడు కొన్నారో తెలిసిందా? తెలిసింది మేడం, అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. కానీ ఆ ఉంగరాన్ని ఎవరు కొన్నారో వాళ్ళ పేరు బిల్లు మీద కూడా ఉంటుంది. ఆ బిల్లు ఇప్పుడు రమేష్ దగ్గరే ఉంది. రమేష్ గారు ప్లీజ్, అది ఎవరి పేరు మీద ఉందో త్వరగా చెప్పండి.